దొంగతనం చేసినట్టు ఎప్పుడైనా ఒప్పుకుంటాడా? దొంగతనం జరిగిన వెంటనే ఆ విషయం బయటపడితే అసలు సమస్య ఉంటుంది. దొంగ తాత్కాలికంగా తప్పించుకున్నా సరే చట్టం ముందు ఏదో ఒక రోజు చేతులు కట్టుకుని నించోవలసి వస్తుందనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. సీనియర్ స్వామి, అదేనండి మన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాత్రం దొంగతనం చేసినప్పుడు పట్టుకుంటేనే అది దొంగతనంగా చెల్లుతుందని అంటున్నాడు. పరకామణి చోరీ కేసు రాజీ చేసిన తర్వాత ఏడాదిన్నరకు విషయం బయటికి రావటమే పెద్ద తప్పుగా చూపాలని సీనియర్ నేత తెగ ప్రయత్నిస్తున్నాడు. శ్రీనివాసులు హుండీకి కన్నం పెట్టిన విషయం మనకు తెలియదని చెబితే నమ్మాలంటారా? దొంగతో రాజీ చేసుకుని అతడి ఆస్తుల బినామీ పేర్లతో బదలాయించుకోవటం బయటపడేసరికి తూచ్ నాకేం తెలీదు అంటున్నాడు. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ హోదాలో చేసిన సంతకాల సంగతి ఏంటో, దొంగతో రాజీ వంటి విషయాలు ఏమీ తెలియకుండానే సంతకాలు చేసేశారంటారా? ఆ విషయమే మేము నమ్మాలంటారా? వినేవాడు వెర్రిబాగుల వాడైతే స్వామి ఏవైనా చెప్తాడు. వైసీపీ పేటీఎం బ్యాచ్లా గంగిరెద్దుల్లాగా తలవపడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. తాము చెప్పిందంతా రైటు అనుకోవడానికి ఇక్కడ ఎవరు వెంగళప్ప లేరు. సీనియర్ స్వామి వారు ఇక్కడంతా ఆ శ్రీనివాసుడి భక్తులే ఉన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వరుడికి ద్రోహం తలపెట్టిన వారు ఎవరైనా సరే బాగుపడతారంటారా? ఈ లెక్కన మీ భవిష్యత్ ఏంటో ఆ కలియుగనాథుడే నిర్దేశిస్తాడు. చూస్తూ ఉండండి.